యూకే కేర్ వీసాల మీద వచ్చిన రీసెంట్ అప్డేట్స్లో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఏప్రిల్ 9th నుంచి వాళ్ళకి ఇచ్చే బేసిక్ శాలరీ థ్రెషోల్డ్ 12.82 చేసారు పర్ అవర్. సో వాళ్ళకి ఇచ్చే మినిమం శాలరీ 12.82 పర్ అవర్ ఉండాలి. సెకండ్ది వచ్చేసి బయట నుంచి ఓవర్సీస్ కంట్రీస్ నుంచి క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకునే ముందు ఆల్రెడీ యూకేలో ఉన్న పర్సన్స్కి లైక్ ఎవరైతే కేర్ జాబ్కి ఇంట్రెస్ట్ ఉందో లేదంటే సర్చ్ చేస్తున్నారో లేకపోతే ఆల్రెడీ కేర్ జాబ్ మీద ఉండి వాళ్ళ స్పాన్సర్షిప్ గురించి ట్రై చేస్తున్నారో సో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సో ఒకవేళ ఇక్కడ మీరు దొరుకుతలేరు అనుకున్నప్పుడే ఓవర్సీస్ కంట్రీస్ నుంచి మనం రిక్రూట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నట్టు. సపోజ్ మనం ఇండియా తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా స్పాన్సర్షిప్ ఇవ్వాలంటే వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇవ్వాలి, లేదంటే జాబ్ గురించి చూస్తుంటే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఇక్కడ దొరుకుతలేరు అనుకున్నప్పుడే బయట కంట్రీస్ నుంచి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అది సెకండ్ పాయింట్. థర్డ్ వచ్చేసి చాలామంది కేర్ వీసాలు కొనుక్కొని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి సరిగా వర్కింగ్ అవర్స్ ఇవ్వక లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ లేకుండా సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో అట్లాంటి వాటి మీద లీగల్గా వాళ్ళు యాక్షన్ తీసుకుని స్టార్ట్ చేశారు. కొన్ని కంపెనీస్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి. సో ఇవన్నీ 9th ఏప్రిల్ నుంచి మనకు అప్లికేబుల్ అవుతాయి. సో ఆల్రెడీ ఇక్కడ ఎవరైనా కేర్ వర్క్ మీద చేస్తున్నా కూడా లేదంటే స్పాన్సర్షిప్ గురించి ట్రై చేస్తున్నా కూడా సో ఒకసారి మీ ఎంప్లాయర్ని ట్రై చేయండి, అడగండి, మీకు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మంచి టైం, సో యూజ్ చేసుకోండి ఇది.